ఏర్పడ్డాయి. ఆ తర్వాత భూతగణాలు, యక్షులు, పిశాచులు ఏర్పడ్డారు, అప్సరసలు ఏర్పడ్డారు, కిన్నెరులు, రాక్షసులు, పశువులు మొదలైనటువంటి సృష్టి అంతా ఏర్పడ్డది. అవి మాటిమాటికి పుట్టుతూ ఉన్నాయి, మాటిమాటికి పెరుగుతూ ఉన్నాయి. ఇంద్రియార్థేషు భూతేషు శరీరేషు చ యస ప్రభు నానాత్వం వినియోగంచ తథా తైవ యథాస్వయం. ప్రాణులయందు ఇంద్రియలోలత్వం, ఇంద్రియముల మీద అదుపు లేకుండా అనేటువంటివి స్పష్టం చేశాడు. ఎందుకు అంటే ఇంద్రియములన్నీ ఏ విధంగా పూర్వకర్మానుసారంగా ప్రవర్తించేటువంటి పద్ధతిని పెట్టారు. అందులో కృత్యములు, అకృత్యములు అంటే చేయదగ్గ పనులు, చేయకూడని పనులను ఏర్పాటు చేసినాడు. వేదము, శబ్దము నిర్మాణం చేశారు. ఆ తర్వాత ఋషులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా అవ్యక్తుడైనటువంటి పరబ్రహ్మ సృష్టిని చేశాడని మార్కండేయ మహర్షి క్రౌష్టికి చెప్పినాడు. జగదంబ విశ్వపాలని మాతాకి జయ. ఆర్వాక్రోతస్తు కథితో భగవతా యష్టమానుషాః బ్రహ్మణ సృజతా పూర్వం సత్యాభిధ్యాయినస్తథా. ఇక సృష్టి ఏర్పడ్డది, కానీ ఎంత చేస్తే ఆగిపోతుంది. సంకల్పిస్తే సృష్టి అవుతుంది, లేకుంటే ఆగిపోతుంది. సృష్టి తనంతల తను ఆటోమేటిక్గా తిరగాలి. సంకల్పిస్తే సృష్టి అవుడు, లేకుంటే ఆగిపోవుడు. ఎప్పుడు చేసుకుంటేవాడు కూర్చుంటాడు. ఓ చక్రం ఉందనుకో, దింపినప్పుడు దింపి ఆగిపోయింది, మనం దింపుడు ఆగిపోతే అది ఆగిపోతుంది. సైకిల్ దొక్కినట్టు, సైకిల్ మనం దొక్కుడు ఆగితే సైకిల్ ఆగిపోతుంది. అట్లా కాదు, మనం తొక్కకుండా నడవాలి, దానంతరదే సృష్టి నడవాలి అని ఏం చేయాలి అని బ్రహ్మగారు ఆలోచిస్తే ఆయన కుడి భాగం నుంచి స్వయంభువమను, ఎడో భాగం నుంచి శతరూప అనేటువంటి దంపతులు ఏర్పడ్డారు. ఈ విధంగా అనేక మంది మిథునములను, దంపతులను, స్త్రీ పురుషులను సృష్టి చేసినాడు. ప్రతి సృష్టిలో ఉండేటువంటి స్త్రీతత్వం, పురుషతత్వం ఇది కలిస్తే సృష్టి. ప్రతి దానిలో ఉన్నాయి, ప్రతి ప్రాణిలో ఉన్నాయి. కానీ ఒక చిత్రమైన సృష్టి కూడా ఉంది బ్రహ్మ సృష్టిలో. వాటిని ఏమంటారు అడిగేనా? ఏమంటారు? సృష్టి 4 రకాలు కదా. ఏమిటి? అండజములు, ఉద్బీజములు, ఇంకా స్వేదజములు, జరాయువులు. జరాయువులంటే మావితో చుట్టుకొని పుట్టినటువంటి మనుషులు, పిల్లులు, కుక్కలు, ఆవులు ఇవన్నీ కూడా మావితో చుట్టుకొని పుడతాయి. అండజములు అంటే పక్షులు, మొదలు గుడ్డు పెట్టి తర్వాత పిల్లవుతాయి, వాటికి ద్విజులు. ఇక 3వది ఉద్బీజములు, భూమిని తేల్చుకొని పైకి వస్తాయి, వృక్షాలు, మొక్కలన్నీ. ఇంకొకటి స్వేదజములని పేరు. వీటి లోపల స్త్రీ పురుష తత్వం ఉండదు, ఒకే తత్వం నుంచి పుల్లలు వస్తారు. ఎట్లా అంటే ఈ మధ్యలో దాన్ని ఒక ప్రక్రియ ద్వారా కణం నుంచి పుట్టిస్తున్నారు. అది ఒక కణ విభజన ద్వారా పెరుగుతాయి కొన్ని సూక్ష్మజీవులు. ఏమంటే మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్న హైడ్రా, అమీబా, ఏకకణ జీవులు అంటారు వాటిని. ఆ కణ విభజన ద్వారా పెరుగుతాయి. ఇప్పుడు మనం చూసుకుంటే వానపాము ఎర్ర ఉంటుంది, దానికి స్త్రీ పురుష బీజాలు ఉంటాయి. అవి తెగిపోయి పెరుగుపడి 2గా మారుతుంది, 2 4గా మారుతాయి, 4 6గా మారుతాయి. అదే ఒకటొకటి తెగిపోయి ఇంకో ప్రాణి అయిపోతుంది. అటువంటి సృష్టి కూడా బ్రహ్మగారు చేశాడు. ఇక అనేకమైనటువంటి యొక్క దంపతులు, మిథునములు ఉత్పత్తి అయినాయి. కానీ వాని లోపల తేజస్సు లేదు. తేజస్సు కల్పించటానికి పరబ్రహ్మ వీళ్లకు సృష్టి కావాలి అని ప్రతి స్త్రీలయందు రజో దర్శనాన్ని ఏర్పాటు చేశాడు. నెలకొక్కపారి ఇళ్లకు రజో దర్శనం అవుతుంది. ఆ రజో దర్శన కాలం ఋతుకాలం ఏర్పడ్డది.
ఆ ఋతుకాలంలో భార్యాభర్తలు సంగమిస్తే సంతానం కలుగుతుంది. అప్పుడేమైంది, ఆయుష్ అయిపోయినాక ఒక భార్య సంతానం కలిగేది. ఒక్కడికొక్కడే పుడితే ఎట్లా? ఇంత భూమి పెద్దగా ఉన్నది, జనాభా తక్కువ ఉన్నది, భూమి ఎక్కువ ఉంది. జనాభా లేకుంటో సమస్య, ఉంటో సమస్య. ఇప్పుడు కొన్ని దేశాలలో జనాభా లేదు, ఎట్లయినా పిల్లలను కనండి మేము ప్రోత్సహిస్తూ ఉంటున్నాయి ప్రభుత్వాలు. కొన్ని దేశాల్లో జనాభా విపరీతంగా ఉంది, వద్దు అంటున్నాయి. పిల్లలు లేని వాళ్ళకి ప్రోత్సాహకాలను కొంత దేశాలు ఇస్తున్నాయి, పిల్లలు కన్నవాళ్ళకి ప్రోత్సాహకాలని కొన్ని దేశాలు ఇస్తున్నాయి. అంటే జనాభా లేకుంటే ఒక సమస్య, ఎక్కువ ఉంటే ఇంకో సమస్య. కనుక లేదు కదా, ఉండి చావుదలకు పిరాడు పుడితే వాడిని ఎట్లా పోషించాలి, వాడు ఎట్లా పెద్ద పెరగాలి. అప్పుడు బ్రహ్మగారు ప్రతి మాసమందు రజోదర్శనం లేక జీవితంలో ఒకే ఒక భార్య రథోదర్శనమయ్యేటట్టు పెట్టే వరకు ఎప్పుడో ఒక భార్య సంతానం కలుగుతుంది. అది చూచి ఇది బాగలేదని, ఆయుస్సు చివరి భాగంలో సంతానం కలగడం బాగలేదు అని ప్రతి నెలకు రజోదర్శనం పెట్టాడు. ప్రతి నెలకు రజోదర్శనం. ఆ జీవుడు 3 నెలలు తండ్రి శరీరంలో, 9 నెలలు తల్లి శరీరంలో ఉండి బయటికి రావాలి అనే ఒక సూత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇక ఇంట్లోపల స్వాభావికంగా ధర్మము అధర్మము అనేటువంటివి సత్వరజస్తమో గుణాత్మకమైన సృష్టిలో ధర్మము అధర్మము, అధర్మం వల్ల పిశాచాలు, రాక్షసులు, పాములు, అహంకారం కలిగినటువంటి యొక్క మానవులు, తేళ్ళు, మొసళ్ళు, ప్రాణులు ఏర్పడ్డాయి. ఇక ధర్మము వల్ల పండ్లు, పువ్వులు, ఋతువులు, సంవత్సరములు, అధికమైనటువంటి వేడి, అధికమైనటువంటి శీతలం ఏర్పడ్డాయి. ఉత్తములైనటువంటి యొక్క పురుషులు ఏర్పడ్డారు. అప్పుడు సంకల్పం లేకనే సృష్టి జరగవలేని స్త్రీలకు ఋతుక్రమాన్ని 28 రోజులకు ఒకసారి కలిగేటట్టుగా, పురుషులోపల బీజశక్తిని, స్త్రీలోపల క్షేత్రశక్తిని ఏర్పాటు చేసి దానివల్ల సంకల్పం లేకుండానే సృష్టి జరిగేటట్టుగా బ్రహ్మగారు ఏర్పాటు చేశారు. ఇలా శీతోష్ణములు, చలి, ఎండ, వాన అనేటువంటివి ఏర్పాటు చేశాడు. సుఖము, దుఃఖము అనేటువంటి వాటిని ఏర్పాటు చేశాడు. సముద్రములు, నదులు, పర్వతములను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మానవులు పెరిగి వాళ్ళు గ్రామ రచన, పట్టణ రచనను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఏ విధంగా చెబుతున్నారు? చతుర్థమధ దుర్గాణం స్వస్థముత్థాని త్రీణుతు చతుర్థం కృతిమం దుర్గం తచ్చతు కృజతమస్తు వైః. నాలుగు వైపుల పొడవైన గోడలు, ఆవరణములు నిర్మించినారు. ఏదైతే 2 కోసుల వెడల్పు, 12 కోసుల పొడవు ఉంటుందో దాన్ని పురము అంటారు. ఆ పురము తూర్పు, ఉత్తర భాగములకు నీళ్లు వారితే అది ప్లావితం అంటారు, విశుద్ధం అంటారు. దాని దగ్గర సముద్రం, నదీ తీరం ఉంటే లక్షణం అని చెబుతుంటారు. ఏ పట్టణం లోపల ప్రాకారములు, కందకము ఉండయో, నీళ్లు పోయేటువంటి యొక్క దారి ఉండదో దాని ఖర్వం అంటారు. ఏ పట్టణంలోనైతే మంత్రులు, సామంతులు నివసిస్తుంటారో దానిని శాఖానగరం అంటారు. ఎక్కడైతే
స్వయం సమృద్ధమైనటువంటి ప్రజలు నివసిస్తుంటారు. వాళ్ళకే సరిపోతాయి. ఇంకోళ్ళ దగ్గర నుంచి ఏది అడగవలసిన అవసరం లేదు. వాళ్ళే పంటలు పండించుకుంటారు, వాళ్ళే తింటారు. ఇంకోటి దగ్గర దేనికి ఆధారపడరు. వాళ్ళే పంటలు పండించుకుంటారు, వాళ్ళే బట్టలు నేసుకుంటారు, వాళ్ళే స్వయం సమృద్ధంగా ఉంటారు. వాటిని నాలుగు వైపుల పొలములు అడవులు ఉంటారో దానిని గ్రామం అంటారు. ఎక్కడైతే ఏం పని లేని వాళ్ళు, పని చేయని వాళ్ళు వచ్చి మంది సొమ్ములు తినుకుంటుంటారో దాన్ని వసతి అంటారు. ఎక్కడైతే ప్రజలు దుష్టులు బలవంతులైన వాళ్ళు తనది కాని భూమిని గుంజుకుంటుంటారో దాన్ని ద్రమి అంటారు. ఎక్కడైతే ఆవులను కాసేటువంటి గోపాలకులు ఎక్కడ నివసిస్తుంటారో, పాలు పెరుగు ఎక్కడ తింపుతూ ఉంటారో దాన్ని ఘోషము అంటారు. ఘోష అంటారు. ఘోషం అంటే ఆవులను కాసేవాళ్ళు ఉండేటువంటి పల్లె అని అర్థం. ఏవం నగరాదిస్తు కృత్వా వాసార్థమాత్మనః, ఈ విధంగా నగరాలు ఏర్పాటు చేశారు. సమస్తమైనటువంటి వస్తువులను ఏర్పాటు కోసం వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం కోసం గృహాలు నిర్మించినారు. ఆ గృహాల కోసం వృక్షాలను ఏర్పాటు చేసుకున్నారు. వృక్షములతోని ఇళ్ళు నిర్మించినారు. ఆ గృహముల యొక్క వలన చలి నుండి, ఎండ నుండి, వర్షం నుండి రక్షణను పొందుతున్నారు. ఎప్పుడైతే ప్రజలు ఆకలి కలుగుతుందో వర్షధారల వల్ల పండించినటువంటి యొక్క ఆహారంతో ఆకలి తీర్చుకుంటారు. ఆ పడ్డటువంటి యొక్క నీళ్లను దాహం తీర్చుకోవడానికి తాగుతారు. తర్వాత తమకు వర్షముని ప్రసాదించి ఆహారాన్ని ప్రసాదించినటువంటి యొక్క దేవతలకు యజ్ఞయాగముల ద్వారా ఆహుతులు ఇస్తూ ఉంటారు. అందుకోసమే వీటిని రక్షించడం కోసం వర్ణ ఆశ్రమములు అనేటువంటి ధర్మములను ఏర్పాటు చేశాడు. ప్రాజాపత్యం బ్రాహ్మణా స్మృతస్థానం క్రియావతు స్థానమైంద్య క్షత్రియాణం సంగ్రామేశ్వఫలాయనం. జనాలు ఎక్కువైపోయేటువంటి వరకు వాళ్లకు మంచి చెప్పడం, విద్య చెప్పడం అనేటువంటిది అవసరమైంది. అట్లా వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పి మంచి చెడ్డలు చెప్పినవాడు బ్రాహ్మడైనాడు. వాళ్ళందరినీ కూడా భయము లేకుండా రక్షించవలసి వచ్చింది. ఏదో మృగాల వల్ల, జంతువుల వల్ల భయపడ్డ వాళ్ళను రక్షించినటువంటి వాడు క్షత్రియుడైనాడు. మరి వాళ్లకు కావలసినటువంటి యొక్క ఆహారాన్ని అందించి ఎక్కడ ఉండే వస్తువులు ఒక్క దగ్గర నుంచి ఒకరికి తెచ్చేవాడు వైశ్యుడైనాడు. పంటలు పండించడం, పశుపాలనం చేయడం, వర్తకం చేయడం వైశ్యుని యొక్క లక్షణాలు. వైశ్యుడైనాడు. వీళ్లకు సహాయం చేశాడు. ఒక్కడు పని చేయలేడు కదా. వీళ్ళందరికీ కూడా సహాయాలు చేసేటువంటి వాళ్ళు శూద్రులైనారు. కానీ ఓడు ఎక్కువ ఓడు తక్కువ అని ఇక్కడ కదా, అందరూ ఒకటే. కానీ ఆ పని చేస్తున్నాడు వాడు. ఇప్పుడు వంట చేసేవాడిని చెఫ్ అంటారు, సర్వ్ చేసేవాడిని వెయిటర్ అంటారు, రిసెప్షన్లో కూర్చున్నటువంటి వాడిని రిసెప్షనిస్ట్ అంటారు, ఎక్కలు చూసేవాడిని అకౌంటెంట్ అంటారు. అంతే కదా. ఎక్కడ ఏది చేస్తే వాడిని ఆ పేరుతో పిలుస్తారు. మరి వీళ్ళంతా ఒకటా వేరువేరా? కానీ ఒకటి పని ఒకడికి రాదు. అకౌంటెంట్ తీసుకుపోయి వంట చేయరా అంటే వాడు చేయడు. రిసెప్షనిస్ట్ తీసుకొని అకౌంట్ చూడరా అంటే తప్పులు పోతాయి. వాడి పని వాడు చేస్తున్నాడు. ఎందుకు వాడి పని వాడు చేస్తున్నాడు కనుక వానికి ఆ పేరుతో పిలిచినారు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విధంగా బ్రాహ్మణులకు ప్రజాపతి స్థానం ఇచ్చారు. రక్షణ చేసేటువంటి క్షత్రియులకు ఇంద్రస్థానం ఇచ్చారు.
స్వధర్మపరాయణులైనటువంటి వైశ్యులకు మరుద్దేవతల స్థానం ఇచ్చినారు. ఇక సమస్తమైన వృత్తులకు సహాయం చేసేటువంటి శూద్రులకు గంధర్వుల స్థానం ఇచ్చారు. ఈ విధంగా ఒకళ్ళు విజ్ఞానాన్ని చెబుతారు, ఒకళ్ళు రక్షిస్తారు, ఒకళ్ళు సేవలు చేస్తారు, ఒకళ్ళు కావలసినటువంటి సౌకర్యములను కలుగజేస్తారు. వారి వారి యొక్క స్థితిని, వారి వారి యొక్క యోగ్యతను అనుసరించి వృత్తులు ఏర్పడ్డాయి అని బ్రహ్మగా మార్కండేయ మహర్షి క్రౌష్ఠుకి చెప్పినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి. తతోభిధ్యాయతస్తజ్ఞా జగ్గిరే మానసీ ప్రజా తచ్చరీర సముత్పన్నై కార్యాంతై కారణై సహ. మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, సృష్టి లోపల బ్రహ్మగారి యొక్క శరీరం నుండి ఉత్పత్తి అయినటువంటి స్వాత బ్రహ్మమానస పుత్రులు ఎవరంటే భృగువు, పులశ్చుడు, క్రతువు, ఆంగీరసుడు, మరీచి, దక్ష ప్రజాపతి, అత్రి, వశిష్ఠులు అనేటువంటి వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు. వీళ్ళే నవబ్రహ్మలు అంటారు వీటిని. ఆ తర్వాత బ్రహ్మగారు ఒక బారి ఉత్పన్నం చేసే వరకు రోదన చేస్తూ పుట్టినవాడు రుద్రుడు అయినాడు. ఏడుస్తూ పుట్టినాడు కనుక రుద్రుడు. అయ్యా నీకేం కావాలి అంటే ఏడువకురా అంటే రుద్రుడైనాడు. ఆ తర్వాత బ్రహ్మమానస పుత్రుడై సనక సనందనాదులు జన్మించినారు. నాయనా మీరు సృష్టి చేయండి అంటే, అయ్యా మేము సృష్టి చేయం, పెళ్లి చేసుకోం, మాకు ఇది సంసారం పట్టది అంటే, మీరెప్పుడు 5 ఏళ్ల పిల్లవాళ్ళతోనే ఉండుదురుగాక అని బ్రహ్మగారు శాపం పెట్టారు. పీడమైంది. చిన్న పిల్లలుగా ఉంటే ఏ తప్పులు చేయం, పెద్ద పెరిగితే అన్ని తప్పులు చేస్తాం అని వాళ్ళు అట్లాగే తిరుగుతున్నారు. దానివల్ల బ్రహ్మగారికి కోపం కలిగింది. ఆ కోపంతో ఒక భయంకరుడైనటువంటి పురుషుడు జన్మించినాడు. ఆ పురుషుని యొక్క భాగం శరీరం 2 భాగాలయ్యి సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు అయిపోయినది. ఆ పురుషుని యొక్క బ్రహ్మాజ్ఞను పొంది పురుషత్వం శ్రీతత్వంగా పుట్టి సృష్టి చేయమన్నాడు. ఇక స్వయంభోమను శతరూప అనేటువంటి దంపతులకు 2 కొడుకులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. వీళ్ళిద్దరూ తమ యొక్క కర్మల వల్ల ఖ్యాతికెక్కినాడు. ఇక కన్యాద్వేత్య తథా కూతిం ప్రసూతించ పితా తథపిత దదౌ ప్రసూతిం దక్షాయ తథా కూతిం రుచే పురా. తర్వాత ఈ స్వయంభోమనకు 2 బిడ్డలు, కానీ 3 బిడ్డలని కొన్ని పురాణాలలో ఉంది, కానీ 2 చెప్పినాడు. ఆకూతి, ప్రసూతి. నడుమ దేవహూతి అనే ఇంకో బిడ్డ ఉండాలి. ఆమె కపిల భగవానుని యొక్క తల్లి, కర్ధమ ప్రజాపతి యొక్క భార్య. ఇంట్లో మరి చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, మరి దానికేం కారణం ఉందో అన్వేషణ చేయాలి. మనకు ఇప్పుడే దాన్ని నిర్ణయం చేసి చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ ఆకూతి, ప్రసూతి అనేటువంటి యొక్క బిడ్డలను, ప్రసూతి అనే అమ్మాయిని దక్ష ప్రజాపతికి ఇచ్చినాడు. ఆకూతి అనేటువంటి బిడ్డను రుచి ప్రజాపతికి ఇచ్చినాడు. ఆ రుచి ప్రజాపతికి యజ్ఞుడు, దక్షిణ అనేటువంటి బిడ్డలు పుట్టారు. ఆ యజ్ఞుడు దక్షిణ లక్ష్మీనారాయణ అంశములతో పుట్టినాడు కనుక యశో యజ్ఞస్య దక్షిణ అని వేదమంత్రం చెబుతుంది. యజ్ఞం చేసినప్పుడు దక్షిణ ఉండాలి. నా మంత్రహీనమ దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. తామస యజ్ఞం అని చెప్పబడుతుంది. ఇక ఆ దక్షిణకు 12 మంది కుమారులు కలిగినాయి. వాళ్ళు యామములు అనేటువంటి దేవతలుగా ప్రసిద్ధి చెందినారు. ఇక్కడ దక్ష ప్రజాపతికి ప్రసూతి వలన 4 బిడ్డలు ఏర్పడ్డారు, 14 మంది బిడ్డలు ఏర్పడ్డారు. శ్రద్ధ,
లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, క్రియా, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, సిద్ధి, కీర్తి, పుష్టి అనేటువంటి 13 మంది బిడ్డలను ధర్ముడు అనేవాడు భార్యలుగా స్వీకరించినారు. ఇక మిగిలిన 11 40 మంది బిడ్డలు కదా. సులోచన, కన్యాఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సమున్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అనే పేర్లతో విఖ్యాతి పొందినారు. ఈ 11 మంది కన్యలను భృగు మొదలైన దేవత మహర్షులు ఆంగీరసుడు, శంకరుడు, పులశ్చుడు, పులమీరుడు, క్రతువు, వశిష్ఠు, అత్రి, వహ్ని పితృగణాలు స్వీకరించినాయి. అందులోపల సతీదేవి, సతి అనేటువంటి కన్యను శివుడు, స్వాహ అనేటువంటి కన్యను అగ్నిహోత్రుడు స్వీకరించినాడు. శ్రద్ధ, లక్ష్మి, దర్పము, ధృతి, నియమము, తుష్టి, సంతోషము, పుష్టి, లోభము, మేధ, శృతము, క్రియా, దండము, బుద్ధి, బోధ, లక్ష్యము, వినయము, వపు, కాంతి, క్షేమము ఇవన్నీ కూడా ధర్ముని యొక్క సంతానం, ధర్మ మహర్షి యొక్క సంతానం. అట్లాగే హర్షము, ఆనందము అనేటువంటి యొక్క పిల్లలు కూడా ధర్ముని యొక్క సంతానం. ఇది ధర్మం కలిగిన వానికి వీళ్ళు వస్తారని అర్థం టెక్నికల్గా. ఇక అధర్ముని యొక్క భార్య, ఇదొక్కటి చాలా జాగ్రత్తగా వినాలి. ధర్మం విన్నా వినకపోయినా అధర్మం బాగా వినాలి. అధర్ముని భార్య పేరు ఏమిటి? హింస. ఆమెకు పుట్టినటువంటి అనృతుడు అంటే అసత్యం. అనృతునికి నిరుతి అనేటువంటి వాడు, ఆ నిరుతికి నరకుడు, నరకుడికి భయం అనేటువంటి నరకుడు భయం అనే 2 కొడుకులు, మాయ, ఆ తర్వాత వేదన అనే 2 పుట్టినారు. వీళ్ళు అధర్మం కనుక అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారు. అధర్మం కదా, అదే అధర్మం. దానివలన మృత్యువు అనేటువంటి వాడు, రోగం అనేటువంటి కొడుకులు పుట్టినారు. తర్వాత వాళ్లకు ఈ నరకుడు అనేటువంటి వానికి దుఃఖం అనే పేరు గల బిడ్డ, మృత్యు అనేటువంటి వానికి రోగము, ముసల్తనము, శోకము, తృష్ట, కోపము అనేటువంటివి ఉత్పన్నమైనాయి. ఇక ఈ దుఃఖం అనేటువంటి వాని వల్ల ఉత్పన్నమైన వాళ్ళు అంతా అధర్ములు అయిపోయినారు. ఈ అధర్మునికి వీనికి భార్య, బిడ్డలు అనేటువంటి తేడా ఏం లేకుండా ఉంది. ఇక మృత్యువుకు ఒక భార్య ఉంది, ఆమెను అలక్ష్మి అంటారు. అలక్ష్మీర్నాశయామ్యహం అంటే ఎవడు పడుతూ మంత్రాలు చదివితే ఏమవుతుందంటే కింది మీది అవుతుంది, మీది కింది అవుతుంది. శ్రీ సూక్తం వాళ్ళందరూ ఆడవాళ్ళంతా కలిసి మైకులు పెట్టుకొని శ్రీ సూక్తం చదువుతుంటారు. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. ఆ పెట్టకపోతే లక్ష్మీర్మే నశ్యతు అన్నాడు. లక్ష్మీ నాశనం అయిపోతుంది. శ్రీ పెరగాలి, అలక్ష్మీ నాశనం కావాలి. లక్ష్మి అంటేనేమో ఆ లక్ష్మి కలిగిన వాని సంపదంతా ధర్మకార్యములలో వినియోగించబడుతుంది. యజ్ఞాలకు, యాగాలకు, పరోపకారానికి, పేదవాళ్లకు, దానాలకు, పుణ్యాలకు ఉపయోగించబడేదంతా లక్ష్మి వల్ల వచ్చిన సంపద. అలక్ష్మి వల్ల వచ్చిన సంపద పత్తా తాగడానికి, తాగడానికి, తినడానికి, పార్టీలకు, క్లబ్బులకు, పబ్బులకు వినియోగించిందంతా అలక్ష్మి. అలక్ష్మి అన్నాశయామ్యం. అలక్ష్మి అంటే దరిద్రం కాదు, అది జస్టక్గా తప్పది. లక్ష్మి ఏం చేస్తుంది, అలక్ష్మి ఏం చేస్తుంది? లక్ష్మి కలిగిన వానికి అందుకే లక్ష్మీ ప్రాప్తిరస్తు అంటారు. కానీ అలక్ష్మి నాశయామ్యం. అందుకే అది చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్ సక్యంగా లేకపోతే విపరీతార్థాలు వస్తాయి. ఒకనికి అయ్యా దీపాలు ముట్టించుకోండి, వాడి భార్య ఆరోగ్యంగా లేదు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళితే ఒక మంత్రం చెప్పాడు. అలా భార్యాం రక్షంతు భైరవి అనే ఒక మంత్రం ఉంది కిందికి, వానికి సరిగ్గా వినాలి. మంత్రం జపం చేసు భార్యాం భక్షంతు భైరవి అని మొదలుపెట్టాడు. ఈ మంత్రం చేసేవారికి 6 నెలల వరకు అటు ఇటు తిరిగే అమ్మగారు మంచంలో పడ్డది.
ఏమయ్యా మంచంలో పడ్డది, నీ జపం చేస్తే, అయ్యా నా భార్యకు జపం చేస్తే మంచిగా అవుతుంది అనుకుంటే మంచంలో పడ్డది అని. ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పు. భార్యాం భక్షంతు భైరవి. ఇక మంచంలో పడకుండా లేచి తిరుగుతుంది. ఇంకో 4 రోజులు జపం చేస్తే నలుగురు మోసుకునేటట్టు అవుతుంది. నువ్వు భార్యాన్ రక్షంతు భైరవి అని చెప్పాలి అని దాన్ని సవరించి చెప్పారు. అప్పుడు ఆ అమ్మ మంచిగా అయింది అని చెప్తారు. అందుకోసమే శ్రేయర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు, అక్కడ ఆ చెప్పాలి. అలక్ష్మీర్నాశయామ్యం, అలక్ష్మి నశించిపోవాలి. ఇది అలక్ష్మి చేసేటువంటి యొక్క లక్షణం. వీళ్ళకందుకే నిరుతికి పుట్టినటువంటి వాళ్ళంతా అలక్ష్మీ పుత్రులు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళంతా కూడా ఇంద్రియాలలో నివసిస్తారు. 10 మంది 10 ఇంద్రియాల్లో ఉంటాడు. 11వ వాడు మనస్సులో నివసిస్తాడు. వీళ్ళంతా కూడా అధర్మం వైపు ప్రేరేపిస్తాడు. ఏం చేద్దాం, సినిమాకు పోదాం, క్లబ్బులకు పోదాం, పబ్బులకు పోదాం, మందు తాగుదాం, మాంసం తిందాం, జూదమాడుదాం, మజాలు చేసుకుందాం, పార్టీలు చేసుకుందాం. ఇదివరదాకా పార్టీలు అంతే మగోళ్ళ పక్షమే ఉండే. ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా కిట్టి పార్టీలు. పాపం అవి మన హైదరాబాద్ నుంచి వచ్చి పల్లెలకు కూడా వాకినాయి. మా ఊళ్ళో ఉన్నాయి, ఎలాంటి పెట్టి ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ మా ఊళ్ళో అయితే కిట్టి పార్టీలు ఏం చేస్తారో మనకు తెలియదు. మంచి చేస్తే మంచిదే. ఏదైనా అండ్లో కూర్చొని కనీసం వాళ్ళకు ఉండే 2 గంటలలో ఒక 15 నిమిషాలన్నా సద్విచారం చేస్తే అంతకంటే గొప్పదేం లేదు. కానీ అసలు అది మాత్రం చెప్పో తక్కువనే నిజేస్తారు. వీళ్ళంతా కారణం ఏంటంటే అలక్ష్మి. వీళ్ళు దీని ద్వారా రాగము, రోగము, క్రోధము మొదలైనటువంటివి ఇంద్రియములను ఆశ్రయించి ప్రాణులను నాశింపజేస్తున్నాయి. అందులో మోహితులైనటువంటి స్త్రీ పురుషులు అధర్మానికి పాల్పడుతూ ఉంటాడు. దీనివల్ల పురుషుల ఇండ్ల ఎందు మనస్సుల ఎందు వసిస్తాడు. వాళ్ళెవరు, దుత్సహుడు, క్షుధాతురుడు, అధోముఖం, నగ్నుడు. వీళ్ళంతా కూడా పురుషుని యొక్క శరీరంలో ఉంటారు. ఏం చేస్తారు వీళ్ళు, పరబ్రహ్మతత్వాన్ని భక్షిస్తుంటారు. పరబ్రహ్మతత్వాన్ని, సద్గుణాలను ఆహారంగా తింటూ ఉంటారు. వీళ్ళు పురుషుని శరీరంలో ఉండి సద్గుణాలు లేకుండా చేస్తారు, మంచి బుద్ధి పుట్టకుండా చేస్తారు. ఈ విధంగా అధర్మ సృష్టి చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మగారు వాడిని పిలిచి, ఒరే దుస్సహ, ఈ జగత్తునంతా అధర్మంలో చేస్తున్నావు. నీవు ఈ కోపాన్ని వీడి శాంతంగా ఉండు, రక్షించు, ఈ గుణాలను విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు అన్నాడు బ్రహ్మగా, నేనేం చేయాలి, నాకు ఆకలి బాగా ఉన్నది,